ఈ రైతుల కోసం తప్పకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగానే మనం చూస్తాం. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చేయాల్సినటువంటి పని లేదు, ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు. మీకు న్యాయంగా ఎవరైతే ఇక్కడ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది, సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ఆర్డీఓ గారికి మరి ఆయన చూస్తున్నాడు. తప్పకుండా రైతులు ఎవ్వరు కూడా ఇందులో బాధపడాల్సిన పని లేదు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోతే నష్టం జరిగేది మీదే. కాబట్టి అలాంటి నష్టాన్ని రైతులు కూడా చేసుకోవద్దు. నేను మీకు ఉదయం చాలా క్లియర్ గా చెప్పిన, పోలీసులు వాళ్ళ చట్ట ప్రకారంగా తీసుకుపోయి కూర్చుండబెడితే కూడా వాళ్ళని వదిలేయండి, నేను మాట్లాడతాను చెప్పిన, వాళ్ళకు కూడా ఎంబడే వదిలేసినట్టున్నారు. మీరు వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని రైతులకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది బ్రహ్మాండమైన ఒక మార్కెట్, ఇది మన తెలంగాణకి ఒక మణిహారం లాగా ఇక్కడ తయారైతుంది. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ వేసినాడు కూడా నేనే, చాలా మట్టుకు రైతులు వినకపోతే ఒప్పించి మెప్పించి ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ కు ఆ రోజు ప్లేస్ తీసుకున్నాం. ఈ రోజు కూడా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ సహకరించాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ గారు కానీ, మిగతా ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ అదే పని మీద ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చినారు. అందరం కలిసి మాతో పాటు మీరందరూ కూడా ఎవరెవరైతే ఇక్కడ ఉన్న రైతులు కూడా కోఆపరేట్ చేసి ముందుకు రమ్మని చెప్పి తెలియపరుచుకుంటూ కలెక్టర్ గారు మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. లోకల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు, కలెక్టర్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలీస్ పరంగా ఇది ఈ కోహెడ ఏదైతే మనం ఇక్కడ 239 పైచిలుకు ఎకరాలు ఉన్న ఈ మార్కెట్ ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్, దానికి సంబంధించి పోలీస్ తరఫున అన్ని ప్రిపరేషన్స్ కూడా దేర్ ఆన్. మేము రెవెన్యూ అధికారులకు, తర్వాత లోకల్ ఫార్మర్స్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత లోకల్ పబ్లిక్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, రైతులు, తర్వాత శ్రేయోభిలాషులు, అంటే మా తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 వివిఐపి ఎవరైతే ఆనరబుల్ సీఎం గారు వస్తారో, సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్ కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు మనం ఐడెంటిఫై చేస్తున్నాము పార్కింగ్ కి, అది కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ లెవెలింగ్ అండ్ ఆర్డర్. ఇది కాకుండా యాక్చువల్ ఫంక్షన్ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపుగా 25 నుంచి 30 ఎకరాల ఫంక్షన్ ప్లేస్ ని మనం కూర్చున్న ప్లేస్ అడ్రస్ చేసే విధంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేపడతాము, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేపడతాము. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా ఈ ప్రాంతంలో, అది కూడా పోలీస్ పరంగా ఏ రకమైన అత్యుత్సాహం ఏమి ప్రదర్శించరు. ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ గా రిజాల్వ్ చేయడానికి మా తరఫు నుంచి కూడా కలెక్టర్ గారి సహాయంతో ప్రయత్నం చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అయితే దానికి పోలీస్ వైపు నుంచి అన్ని రకాల ప్రిపరేషన్స్ మేము కూడా ప్రొఫెషనల్గా చేస్తాం. రేపు వాళ్ళకి కొంత ల్యాండ్ ఇచ్చినా ఒప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడే వచ్చి మాట్లాడిన వాళ్ళు అదే 137 మంది ఉన్నట్టున్నారు. ప్లస్ అందులో తిరుమలలో ఎవరున్నారంటే నేనే అప్పుడు ఇచ్చిన 100 గజాలు ఏమో దేనికి ఇచ్చినాము, గొర్రెలకు ఇచ్చినాం. అలా దొడ్లు ఉంటాయి కదా, గొర్రెల దొడ్లు అవి. ఇంకా ఎవరితో మన కిరికిరి లేకుండా చేసుకుంటాం క్లియర్గా, అది బెటర్. ఇస్తారు వాళ్ళు, అంత గుట్టనే కదా, గులుకునేది ఏం లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళ యాక్టివేషన్ ఇది ఇప్పుడు ఈ రైతులకు ఒప్పిస్తలేమా, ఏదో తిరిగి ఒప్పిస్తున్నాం. పొద్దుటి సందు 200-300 మంది వచ్చారు. నేను చెప్పినా మీరు గడబడి చేయకుండా నేను రీజనబుల్గా ఇస్తాం అది చేసి. ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఏదైనా రీజనబుల్ ఇచ్చేసేద్దాం. ఏముంది, ఎవరెవరు ఉన్నారు యాజ్ పర్ డాక్యుమెంట్
ఇది కరెక్ట్గా మీరు చెప్తే యాక్టివేషన్ చేయమని చెప్తే ఎంత చేయాల్సి వస్తుంది, అది అందులో కల్టివేషన్ ఉందా? గవర్నమెంట్ ఎంత వస్తుంది, పట్టాను గవర్నమెంట్ ఒక చెప్తారు అంటే పట్టా ఎంత వస్తుంది గవర్నమెంట్ మౌనా నమస్తే ఫోటోగ్రాఫర్ ఇట్లా తల అందుకే వెహికల్స్ పెట్టుకొని ఈ రోజు మేము ఇచ్చినటువంటి 120 గజాలు 30-40 లక్షల రూపాయలు అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా వేరే ఉద్దేశం పెట్టుకొని ఇబ్బంది ఎవరిని కూడా పెట్టొద్దని చెప్పి, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు అంటే కేవలం మీరు వచ్చి ఇబ్బంది పెట్టే పని చేస్తేనే వస్తారు. వాళ్ళు ఇబ్బంది చేయకండి, మీ కష్టాలను మేమే అర్థం చేసుకొని తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, నేను కూడా చెప్పినా, నేను కూడా చెప్తున్నా, మీకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్కు ఇక్కడ మనం 3rd రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసింది, ముందు ఈ ల్యాండ్ 2007 నుంచి కూడా ప్రభుత్వ పరంగానే ఉంది. మళ్ళీ రీసెంట్గా మనం ఈ మార్కెట్ అనేది ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉంటే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారు, తర్వాత లోపల ఉన్న ప్రజలకు అందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని ఇక్కడ ఉన్న టీజీఏసీ ల్యాండ్ను, హౌసింగ్ డిపార్ట్మెంట్ ల్యాండ్ను దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ దీన్ని అంటే మనకు ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్న ఈ 167 అనే సర్వే నెంబర్లో టోటల్ మనకు 239 acres సంబంధించిన ల్యాండ్ను అందులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ప్లస్ దీనికి కేటాయించుకోవడం జరిగింది. అయితే దీనికే మళ్ళీ ఇంకా అంటే అగ్రికల్చర్ మార్కెట్కు ఎప్పుడు కూడా మార్కెట్ బాగుంటే మనకు రైతులకు ఎక్కువ గిట్టుబాటు ధర వస్తున్న ఉద్దేశంతో పక్కలోనే మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటే బాగుంటుంది అని తీసుకున్న పక్కన ఉన్న ల్యాండ్ కూడా మనం వాటి కోసమే ఎదురు వేసుకుని పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు తప్పకుండా ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ వస్తే రైతులందరికీ ఉపయోగపడుతుంది, దాంతోపాటుగా పట్టణవాసులకు కూడా ఉపయోగపడుతుంది. అందులో రింగ్ రోడ్కి ఆనుకుంది కాబట్టి మనకు రావడం పోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా దీంట్లో నిన్న కొంతమంది రైతులు వచ్చి మాకు దీంట్లో ఇంతకుముందు కల్టివేషన్ చేస్తాము, పట్టాలు ఉండినవి అన్నారు. తప్పక వాటిని వెరిఫై చేస్తాము. ఎవరికి నష్టం కలగనీయం, రైట్ ఉన్న వాళ్ళని తప్పకుండా కాపాడుకుంటాం. ఒకవేళ రైట్ లేకుండా కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఇంకా వేరే దగ్గర సరే వాళ్ళని కాపాడుకుంటాం. అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేదు. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ వర్క్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. సో రేపు 3rd రోజు పెద్ద ఎత్తున అంటే అన్ని జిల్లాల నుంచి కూడా రైతులు ఇక్కడికి రాబోతున్నారు. సో అందరి సహకారంతో 3rd రోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సింది మేము అందరినీ కూడా కోరుతున్నాం.